Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలింలోనే చాలా నేర్చుకున్నాను. సో అది క్రెడిట్ గోడ్స్ ఓన్లీ మై డైరెక్టర్ వి వినాయక్. అంటే తనకు 3వ సినిమా, నాకు ఫస్ట్ ఫిలిం. బట్ అప్పటికి అన్న అని నన్ను ప్రేమగా ఒక బ్రదర్గా చూసేవాడు. అంటే అప్పటికే నాకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఈజ్ అ గుడ్ నేమ్. సో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా ఒక నన్ను చూస్తే మేబీ ఏదో చాలా పాజిటివ్ వైబ్రేషన్ అది. సో తన స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను ఇన్వాల్వ్ చేశాడు. సో నాకు అది ఇంకా పట్టు దొరికింది. ఓహో, ఫస్ట్ టైం నేను దిల్ సినిమానే స్క్రిప్ట్ అంటే ఇలా రాయాలి. అప్పటి వరకు సినిమా మీద జడ్జిమెంట్ ఉంది నాకు. ఓకే, డిస్ట్రిబ్యూటర్గా థియేటర్లో చూసినప్పుడు ఇది సినిమా మీద ఒక స్క్రిప్ట్ మీద ఏం బాగుంది ఏం బాగలేదు చెప్పగలిగాను. ఓకే, అంటే రైటర్స్తో కూర్చొని మీరు అంటే డైరెక్టర్ రైటర్స్తో అసోసియేట్ డైరెక్టర్స్ అందరితో కూర్చుని చెప్పగలిగాను. మా ఇక్కడ ఏదో డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని. సో ఒక ఫైనల్గా ఒకరోజు మా అసోసియేట్ వాసు వర్మ, సుకుమార్ వీళ్ళందరూ అప్పుడు పనిచేశారు ఆ సినిమాకి. కరెక్ట్ అలా ఫైల్ పట్టుకొని వస్తుంటే వినయ్ వచ్చాడు. ఏంటి అన్నాడు. ఆర్డర్ రాశాము. అదే ఆర్డర్ నా టేబుల్ మీద ఉంది. అంటే రాజుగారు ఒక ఆర్డర్ రాయించారు. డౌన్ అని వెళ్ళి తర్వాత నాతో చిన్న తను అంటే రాజుగారు ఏంది ఆర్డర్ రాయించడం అనేది అనుకున్నాను. న్యాచురల్గా ఒక డైరెక్టర్కి అది వస్తుంది. బట్ తన్ని మెల్లిగా మళ్ళీ మేమందరం కూర్చొని మేమందరం అనుకున్నాము ఇక్కడేదో అనిపిస్తుంది, అప్ టు యూ యాజ్ ఎ డైరెక్టర్గా నీ కాల్ ఏంటి అని అప్పుడు జస్ట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం. సో నన్ను అంత ఇన్వాల్వ్ చేశాడు. అలాగే మ్యూజిక్ దగ్గర కూడా నాకు దిల్ సినిమాకు వినయ్ తను ఠాగూర్లో బిజీగా ఉండడం వల్ల మ్యూజిక్ అంతా నాతోనే ఫాలో చేయించాడు. ఆ ట్యూన్ ఏందన్నా, ఈ ట్యూన్ ఏంది, నువ్వు వెళ్ళు ఆర్పితో కూర్చొని మ్యూజిక్ దగ్గర అలా ఇన్వాల్వ్మెంట్ దొరికింది. అలాగే షూటింగ్కి తన ఠాగూర్ షూటింగ్లో ఉండే అబ్రాడ్ షూటింగ్ ఉంటే దుబాయ్కి తను రాకుండా డ్యాన్స్ మాస్టర్లకు చెప్పి నాకే అప్పు చెప్పాడు. సో యా ఎవ్రీవేర్ నాకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు వినయ్. ఒక స్క్రిప్ట్ దగ్గర, మ్యూజిక్ దగ్గర అక్కడ వచ్చిన ఆ గ్రిప్ నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు ఆర్య, భద్ర, బొమ్మరిలు, మున్నా, కొత్త బంగారు లోకం, అలా ఎవ్రీ1 అందరు కొత్త డైరెక్టర్ల. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూసి జడ్జిమెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమాకు స్క్రిప్ట్లో మ్యూజిక్లో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అలా నాకు పనికిస్తూ వచ్చింది. అన్ని సినిమాల మీద ఆ ప్రభావం పడడం వల్ల, కొత్త డైరెక్టర్లు అవడం వల్ల మేము ఒక టీం, నేను గొప్ప వాళ్ళు గొప్ప అనేది కాకుండా ఒక టీమ్గా పనిచేసాం. సో అలా ఒక 6-7 ఫిలిమ్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవ్వడం, అందరు కొత్త డైరెక్టర్ని లాంచ్ చేయడం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. కానీ రాజుగారు ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి, హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్, అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు. మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. సో ఏది వచ్చినా ఇదే భగవంతుడు ఇచ్చిండే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషి కానీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుగా అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పంది రిలీజ్ అయింది. సో ఈ December 25th 20 years. 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానానికి రావడం అనేది great achievement. I know. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.